మేడం, రాత్రిపూట ఆడవాళ్ళు స్టేషన్లో ఉండకూడదు. కావాలంటే ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున్న రండి. సార్, వాళ్ళకి మీరైనా చెప్పండి సార్, ఇంటికి వెళ్ళమని. అమ్మా, నువ్వు సుభద్ర ఇంటికి వెళ్ళండి. నిన్ను వదిలి మేమెలా వెళ్తావురా? నాకంటే ఏదో టైం బాగాలేదమ్మా, ఇక్కడికి రావాల్సి వచ్చింది. నీకెందుకు చెప్పు? మాకెందుకంటారేంటండి? ఎప్పుడైతే మీరు నా మెడలో తాళి కట్టారో ఆ క్షణం నుండి మీరు వేరు నేను వేరు కాదండి. కష్టమైనా సుఖమైనా కలుసుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాన్ని చచ్చేదాకా నిలబెట్టుకోవాలి. మీరిక్కడ ఉండకూడదు సుభద్ర, ఇది చట్టం, అర్థం చేసుకో. మనుషుల కోసం చట్టం కానీ చట్టం కోసం మనుషులు కాదండి. అయినా దేశం కోసం ఎంతో చేసిన మీలాంటి దేశభక్తుణ్ణే ఇప్పుడు ద్రోహి అంటున్నారు. ఇదెక్కడి చట్టం, ఇంకెక్కడి న్యాయం అండి? ఆగండి సార్. చూడండి సార్, ఈ టైంలో విజిటర్స్ రాకూడదు. మా వాళ్ళకి నేను భోజనం తీసుకొచ్చానండి. స్టేషన్కి బయట ఫుడ్ నాట్ అలౌడ్ సార్. ఆగండి సార్, ఆగండి. ఏంటి ప్రాబ్లం? సార్ బయట ఫుడ్ తీసుకొస్తున్నారు సార్. పర్లేదు, రండి. థ్యాంక్ యూ సార్. ఏరా, ఎవిడెన్స్ దొరికాయా? కనిపించలేదు నాన్నమ్మ, ఇల్లంతా వెతికాం. అవన్నీ ఎక్కడ పెట్టేవే? నీ వల్ల నా కొడుకు కోడలు అవస్థ పడుతున్నారు. తను జాగ్రత్తగానే పెట్టింది నాన్నమ్మ.